హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. నేను వచ్చేసి ఇప్పుడు అటుకులతో మిక్చర్ అయితే రెడీ చేస్తున్నాను. ఇదిగో అటుకులు అయితే ఇవి ఏరి పెట్టుకున్నా. బాండీలో నూనె అయితే వేసాను. అది వేగినాక ఈ అటుకులు అనేది వేసేస్తాను. దాన్ని నూనెలో వేయగాలి అటుకులు అయితే ఇలా అయితే అయిపోయినాయి మంచిగా. వీటిని ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేది. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని అదే బాండీలో ఇదిగో కొంచెం వేరుశనగ గుండెలు, అలాగే కొంచెం మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, లాస్ట్లో కొంచెము కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగినాక దీంట్లో కారం, ఉప్పు, పసుపు అయితే యాడ్ చేయడం సింపుల్. వేసి ఇదండి కొంచెం పసుపు, అలాగే సాల్ట్ రుచికి తగ్గది వేసుకోవాలి. ఫైనల్గా కారం కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా దీంట్లో వేసేస్తున్నాం. వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేయటమే. చూడండి, ఇదిగో ఇలా అయితే తయారైపోయింది. చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకి ఈ విధంగా పెడితే కూడా హెల్త్కి మంచిది. అలాగే దీన్ని ఉప్పు కారంతోనే కాదు పంచదారతో కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను వీడియో అనేది తీస్తాను. నేనైతే ఇది వచ్చేసి ఒక డబ్బాకి అయితే చేసి అయితే పెట్టుకున్నాను. ఒక 10 రోజులైనా తినడానికి ఉంటుందని. మరి మీరు కూడా ఇలాగే మీ పిల్లలకి హెల్తీ ఫుడ్ అయితే ఇంట్లోనే తయారు చేసి పెట్టేసేయండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.